వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. సీఎం పర్యటన ఢిల్లీలో ఒక మీడియా సమావేశంలో తెలంగాణలో నేనే రాజుని నేనే మంత్రిని అనే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకుల మీద. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మా ఒంటి నిండా కాంగ్రెస్ రక్తమే ఉంటున్న నాయకులకు కొంచెమన్నా సిగ్గుండాలి. అసలు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద? అందరికి ఒక ఆలోచన వస్తుంది. నిజంగా ఢిల్లీలో సీఎం గారు నేనే రాజుని నేనే మంత్రిని తెలంగాణలో అన్న వ్యాఖ్యల మీద తలసాని ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అక్కడే పుట్టి పెరిగిన నాయకులు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీతో జీవనం సాగిస్తున్న నాయకులకు కొంచెమన్నా సిగ్గుండాలి. నిన్నగాక మొన్న వచ్చి రాష్ట్రాన్ని మొత్తం చేతిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏళ్తున్న నాయకుడు అని వాళ్ళకు వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఒక ఆలోచన వస్తుంది అందరికి. నిజంగా సీఎం గారు ఢిల్లీలో ఒక చిట్ చాట్ లో మీడియా మిత్రులతోని తెలంగాణలో నేనే రాజుని నేనే మంత్రిని అనే అంశం మీదనే ఇప్పుడు తెలంగాణలో నిజంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడ్డారు. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే జీవనం సాగిస్తున్నా అన్న నాయకులు కొంచెమన్నా ఆలోచించాలి. మీరు ఎగిసి పడుతున్నారు, ఎందుకు ఆవేశపడుతున్నారు? ఎందుకు? ఇంకా ముందుంది ముత్తళ్ళ పండుగ. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ప్రజలే గుణపాఠం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడుతున్న పనులు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల మీద ప్రజలకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా నేనే రాజును నేనే మంత్రి అనే వ్యాఖ్యలు ఎక్కడికి దారి చూస్తుందో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.